सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీడి సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ప్రతి ఆదివారం మనము మన సంస్కృతి అనే గ్రంథంలోని అంశాలని భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో దావాదిగుడి గ్రామంలో ప్రతి ఆదివారం వినించుకుంటున్నాం. ఈ గ్రంథం యొక్క ప్రత్యేకతే మనము అనే పదంలోనే ఉంది. మనము అంటే అందరం కూడా మన సంస్కృతిని, మన సదాచారాన్ని, మన సనాతన ధర్మాన్ని మొట్టమొదటి తెలుసుకోవాలి. తెలుసుకుని అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకుని దాన్ని నిరంతరం అభ్యసించాలి. అభ్యసించి ఆచరణకి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ప్రయత్నం అనే మాటే ఉంటుంది. ఇక్కడ ప్రయత్నంలో దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రారంభము ఒక పొట్టేలు, మన ప్రయత్నము మరొక పొట్టేలు. ఆ రెండు ఢీకొంటాయి. దీనిలో ఏది బలమో అది విజయం. కాబట్టి మన ప్రారంభమా మన ప్రయత్నమా? ప్రారంభం ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా ప్రయత్నం దానికన్నా అధికంగా తీవ్రంగా ఉందనుకోండి, మన ప్రారంభం కాస్త పెద్దపడిపోతుంది అనే విషయమే ఈ గ్రంథం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇందులో అనేక విషయాలు తెలుసుకున్నాం. దేవాలయ సంగతి, గంటల సంగతి, విభూతి సంగతి, అగ్ని గురించి అన్నీ తెలుసుకుంటున్నాం. అనేక శాస్త్రాలు వివరణ తెలుసుకుంటున్నాం. మూఢనమ్మకాల్లో కూడా చెప్పబడుతున్నాడు. అంటే అందులో ఒక్కొక్క శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం ఉంది, బలి శాస్త్రం ఉంది, విజ్ఞాన శాస్త్రం ఉంది, సాంఘిక శాస్త్రం ఉంది, సామాన్య శాస్త్రం, ఇవన్నీ శాస్త్రాలే. శాస్త్రం అంటే ఏంటి? శాసించేది అంతే. సామాన్య శాస్త్రం సైన్స్, సత్యంగా శాస్త్రం అంటే ఇంకా దానికి తిరిగేలేదన్నమాట. సాంఘిక శాస్త్రము అంటే సమాజంలో ఇలా ఉంది. అదే కదా మనుస్మృతి అంటారు కదండి. మనువు అనే మహర్షి ఆయన రాసింది ఏంటంటే మానవ జీవితం ఎలా ఉండాలి. అట్లాగే ఈ గ్రంథంలో మనవ సంస్కృతిలో అనేక విషయాలు మనకి మాస్టర్ అందిస్తున్నాడు. మామూలుగా మనకి బల్లి పైన పడితే ఏదో మనకు అరిష్టము, ఏదో లాభము అని ఒక బలి శాస్త్రం ఒకటి ఆల్రెడీగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. ఏమిటి ఆ బలి శాస్త్రం? బల్లి పైన పడితే మనకేమి, ఎందుకు అలా జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మాస్టర్ గారు చెప్పబోతున్నాడు. సృష్టిలో అన్ని రూపాలన్నింటిలో కూడా ఒకే ఒక చైతన్య శక్తి ప్రకటమవుతుంది. ఇది ఆధ్యాత్మిక చెప్పింది. సృష్టిలో అన్ని రూపాల్లో అంటే ఒక మనుషులే కాదు, పక్షులు, క్రిమికీటి కాదు, జంతువులు, కొండలు, కోనలు, నీరు, అన్నిట్లో కూడా ఉండేది ఒకానొక శక్తే. ఇదే ఆధ్యాత్మిక చెబుతుంది. దాని ఉదాహరణే కరెంట్ ఉంది, కానీ ఇన్ని రూపాల్లో వెలిగేది ఏది? ఇప్పుడు కరెంట్ అంటే ట్యూబ్లైట్ అంటామా, ఫ్యాన్ అంటామా, ఏసీ అంటామా, లేదా గీజర్ అంటామా, ఏమంటాము? అందులోనే ఒకే కరెంటు. కానీ మనం ఇది గేదెలు, ఇది ఫ్యాను అనుకుంటున్నాం. అలాగే వీడి వ్యక్తి మంచోడు, వీడి చెడ్డోడు, ఇది జంతువు, ఈ పక్షి అనుకుంటున్నాం. ఈ తెలిపేది ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మికలోంచి సైన్స్ పుట్టింది. అంటే ఒకానొక శక్తి ఎలా అయితే ఉంటుందో సైన్స్ లో కూడా అనేక అణువులు, పరమాణువులు ఇవి అంటుంటారు కదండి. ఎలక్ట్రాన్, ప్రోటాన్ వాటి ఒకే శక్తి. అది ఎలక్ట్రాన్ ఉండేది ఆ శక్తే, ప్రోటాన్ ఉండేది శక్తే. ఈ రెండు శక్తి కలిస్తే ఒక పదార్థం తయారవుతుంది అని మనకి స్పిరిచువల్ ఆధ్యాత్మిక చెప్తుంది అన్నమాట. ఆధ్యాత్మికం అంటే మన మనసే చెబుతుంది. నన్ను కొడితే నాకు నొప్పి పడినప్పుడు ఎదురువాడి కొడితే నొప్పి కలుగుతున్న విధానం మనసు తెలియదా? ఎదుటివాడి యొక్క మనసులో యొక్క ఆలోచనలు వాడి ముఖంలో తెలిసినప్పుడు అదే ఒక నా ముఖంలో కూడా అటువంటి ఆలోచన కలుగుతుంది, తెలుస్తుంది కదా. కోపం అంటే మీ కోపం వచ్చినప్పుడు అదే కోపం నాకు కూడా వస్తుంది అనే విషయం నాకు తెలుస్తుంది, తెలియదా? కాబట్టి కోపం అందరికీ ఒకే ఉన్నట్టుగానే, ఇంకా సింపుల్ చెప్పుకోవాలంటే అందరిలో రక్తం ఎర్రగా ఉన్నట్టుగానే ఈ సింపుల్గా అర్థమైపోతుంది. అది మనకి ఆధ్యాత్మిక. అందుకనే
భగవంతుడు ఆ సర్వవ్యాపకుడు అంటే అర్థం ఏంటి? అంతటా ఆయనే ఉన్నాడు. అలాగే అందులో ఒకే శక్తి ఉంది. అలాగే సృష్టిలో వస్తువులన్నీ కూడా ఒకే శక్తి యొక్క రూపాలు. ఇప్పుడు కరెంట్ గురించి చెప్పుకున్నట్టుగా. ఏ వస్తువులైనా, ఏ శక్తి ప్రాణులైనా ఉండేది ఒకానొక శక్తి. అది గుండె అనుకుందాం. లేదా ప్రాణం అనుకుందాం. గుండె అందరికీ ఒక సమానమే. పక్షికైనా గుండె ఉంది, మనిషికైనా గుండె ఉంది. కాబట్టి సృష్టిలో ఏ మూల ఎంత చిన్న క్రియ జరిగినా స్వల్పంగా కావచ్చు, అధికంగా కావచ్చు, ఏ మూల సృష్టి అంతటికి కూడా అది ప్రభావితం అవుతుంది. ఇక్కడ ఏమంటున్నానంటే సృష్టిలో ఏ మూల ఎంత చిన్న క్రియ జరిగినా స్వల్పంగా కావచ్చు, అధికంగా కావచ్చు, అది సృష్టి అంతటికీ ప్రభావం కలుగుతుంది. ఒక చిన్న ప్రకంపన కలిగింది అనుకోండి, అది మొత్తం ఈ సృష్టికంతా కూడా తగులుతుంది. సరే ఎట్లా అంటే ఒక చిన్న తొట్టిలో నీళ్లున్నాయి. నీళ్ళల్లో ఒక చిన్న గరికి వేయండి. ఒక మూల వేయండి చిన్న గరిక. ఆ గరికి వేస్తేనే ఆ తరంగాలన్నీ ఆ తొట్టెంతా తగులుతుందో తగలదా? వేసేది మూల. మూలే రావాలి ఇక్కడ. మరి అంతటా ఎందుకు కలుగుతుంది? అది మనం గమనించము, మహాత్ములకి తెలుస్తుంది. అందువల్ల మీరు ఏ మూల ఎక్కడ కూర్చున్నప్పటికీ కూడా నా మనసులో మాట చెప్తున్నాడే, నేను అనుకునేది చెప్తున్నాడే అంటే ఒకటి ఆయన చూడడానికి ఒక వ్యక్తిగా ఉంటాడు ఇక్కడ. కానీ ఆయన చైతన్యం అంతటా ఉంటుంది. అందుకే మహాత్ముడు అంటాం. మహా ఆత్ముడు. మహా ఆత్ముడు. ఆత్మ మహా పెద్దది. అంత మనకి మాటల్లో నిర్వచించలేమన్నమాట. ఎంత పెద్దది? ఇంతదా, 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 ఇంత చాలా పెద్దది అంటాం. తర్వాత ఇడిగే ఆగిపోయింది మళ్ళా. కొండ ఎంత ఉంటుంది అంటే ఏముంటుందో అరుణాచలం కూడా ఎంత ఉంటాయని చెప్తాము. ఇంత 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 అంటాం. ఇంతే 2 కొండ ఉండేది. చాలా అని అర్థం. అట్లాగే ఇక్కడ చిన్న క్రియ జరిగిన ఆ దృష్టిని ప్రభావితం చేస్తుందని, అలాగే తక్కిన క్రియల చేత, వస్తువుల చేత అనుక్షణము ప్రభావితం అవుతుందని భౌతిక శాస్త్రం చెప్తుంది. మన ఆధ్యాత్మిక ఏంటంటే ఆధ్యాత్మిక ఆల్రెడీగా అనుభూతి వాళ్ళు చెంది ఉన్నారు. అయితే ఇప్పుడు సైన్స్ అంటుంది లేదన్నా ఒక్క దగ్గరేస్తే అది ఒక వస్తువు కాదు, అందరికీ తగులుతుంది. మనం గమనించమండి. మనం 10,000 కూర్చున్నాం అనుకోండి. ఒకరికి కూర్చొని మీరు అలా అలా ఆమె జరగాలనుకున్నారండి. ఆమె జరుగుతుంది, ఆమె జరుగుతుంది, ఆమె జరుగుతుంది. అంటే వీళ్ళ యొక్క సంకల్ప బలం అనేది, ఆ వైబ్రేషన్స్ అనేది అందరి హృదయాలు తాకుతుంది. అది మనం గమనించి మనకు అర్థమవుతుంది. వాళ్ళు గమనిస్తున్నారు, వాళ్ళు చెబుతున్నారు. మనం గమనించం. ఎందుకు గమనించమంటే మనకి అనేక శబ్దాలు హోరే మనకి వినబడుతుంది. అనేక శబ్దాల హోరులో అసలు శబ్దం వినపడదు. వాళ్ళకి అనేక శబ్దాల హోరులో కూడా శబ్దంలో నిశ్శబ్దం చూస్తారు వాళ్ళు. అంటే వాళ్ళ దృష్టి దాంట్లోనే ఉంటుంది అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు మనం సత్సంగం చెప్తున్నాను అనుకోండి, ఇక్కడ రికార్డింగ్ వస్తా ఉంది అనుకోండి, చెప్పేవాడి దృష్టి దాని మీద ఉండదు. ఎంత హోరైనా సరే వీడు అనర్గా చెప్తానే ఉంటాడు. వాడికి అదే వినపడదు. వాడు చేస్తే దీని మీద ఉంటుంది. అలా ఈనేవాడి సంగతి కూడా. అందుకని ఇక్కడ చెప్తున్నాడు సృష్టి అందరికీ అది ప్రభావితం చేస్తుంది. అది అనుక్షణము ప్రభావితం ఉందని నేటి భౌతిక శాస్త్రజ్ఞులు ఎంతగానో నిరూపిస్తున్నారు. అది విజ్ఞాన వీచుల గ్రంథం మాస్టర్ గారు సరే విజ్ఞాన వీచుల గ్రంథంలో స్పష్టంగా మాస్టర్ గారు దాదాపు 72 గ్రంథాలు సైన్స్ గ్రంథాలు చదివి దానంతా ఒక గ్రంథంగా చేశాడండి. ఆధ్యాత్మికత బుట్టి బూటకము, సైన్సే నిజము అనుకునే వాళ్ళకి అది గొప్ప గ్రంథం అది. కానీ కొంత సైన్స్ తో బాగా ఉంటుంది కాబట్టి మన బొట్టి వాళ్ళకి ఇది అర్థం కాదు. అందుకని ఏదేదో మతం ఎందుకు, దాని సారాంశం కొద్దిగా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది ఆ గ్రంథాలు మాత్రం. ఈ 2 సూత్రాల మీద ఆధారపడి ఉంటుందని మన దేశంలో అనాదిగా సరిగా అనుభవించుకోగలిగితే దేనిని గమనించైనా సృష్టిలో మరే విషయం గురించి తెలుసుకోవచ్చు. ఏం గమనించాలి? మనలోని భావ ప్రకంపనలు ఇక్కడ కదిలితే అంతటా తెలుస్తుంది. అంతటా తెలియమే కాకుండా ప్రతి ఒక్క ప్రాణికి అది వైబ్రేషన్స్ తగులుతుంది. అందుకే మనం చాలా సత్యంగా చెప్పుకుంటున్నాం. 2 పూల చెట్లు నాటండి. ఒకదానికి ప్రేమగా నీళ్లు పోయండి, ఒకదానికి మామూలుగా పోయండి. రెండిట్లో పువ్వు పూస్తుంది. ఆ పూలు డిఫరెన్స్ కనబడుతుంది.
ఇది ఎలా కనబడుతుంది? మనం ప్రేమగా ఇచ్చేది అది దానికి ప్రాణం ఉంది అని చెప్పాడు జగదీష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ కాదండి, జగదీష్ చంద్రబోస్ అని. ఆయన వచ్చి జీవశాస్త్రంలో ప్రొఫెసర్ అన్నమాట. అవన్నీ మనం మామూలుగా అనుకుంటాం, ఈ చెట్టు బాగా పూసింది, ఈ చెట్టు బాగా పూలేదు, ఈ ఈ పైరు బాగా ఎన్ని వస్తుంది, ఈ పక్క ఎన్ని తీయలేదంటే అది కూడా చూస్తాము. అందుకని ఎన్ని ఇవి తక్కువ వేసాడు కాదు, వాడు తక్కువ వేసిన లేదు, వాడు ఒక బస్తా వేసినాడు అంత వచ్చింది, నేను 2 బస్తాలు వేసిన అసలు రాలేదట. వాడు ఒక బస్తా యాక్టేసి ఉంటాడు వాడు. అది చూస్తూనే ఉన్నాం కదండి. ఈ పైరు వేసినప్పటికీ ఒక బొంత తక్కువ వేసాడు, పంటి బాగా వచ్చింది, నేను బొండి ఎక్కువ వేసా, ఫలితం రాలేదంటాడు. నువ్వేదో విసుగు తీసున్నావు, వాడు ప్రేమతో వాడు వేసినాడు. ఈ దాని ఉదాహరణ పూల చెట్ల పక్కన పెడదాం, మీరు స్వయంగా చూసినట్లే కాబట్టి. కాబట్టి ఇక్కడ అది ఎవరైనా సరే గమనిస్తే తెలుసుకోవచ్చు, అది మన పూర్వీకులు ఏర్పరచుకున్నారు, పెద్దలంతా కూడా దాన్ని ఏర్పరచుకున్నారు. అలా ఏర్పరచుకుని దానికి ఒక శాస్త్రాన్ని మనం తయారు చేసుకున్నారు. ఒక శాస్త్రం అంటే ఇప్పుడు పైన అనుకోండి, మీరేం చేశారు, ప్రేమగా చేశారు అనుకోండి, మీరేం చేశారు, కొంచెం ఎక్కువ చేశారు అనుకోండి, మీరేం చేశారు, ఇలా చేస్తే రే పైరు వేసినప్పుడు బాగా పాయలు తీసి ముందు నారు తీయాలి, పాయలుగా ఉండాలి, వేసిన తర్వాత దానికి కలుపు తీయాలి, కలుపు తీసిన తర్వాత ఎరేయాలి అని చెప్పి అదొక పుస్తకం రాస్తారు అనుకోండి, అది శాస్త్రం. అర్థమవుతుంది లేదండి. అలాగే వీళ్ళు మనసులో వచ్చే ప్రకంపనలు వచ్చేటప్పటికి ఇలా అనుకుంటే ఇలా జరిగింది కదా, కాబట్టి ఇలా అనుకుంటే ఇలా జరుగుతుంది, కాబట్టి మనం ఏ భావంతో చూస్తామో ఆ విధంగా ప్రకంపన కలుగుతుంది అని ఒక పుస్తకం రాశారు. అది శాస్త్రమే. ఇది కూడా అర్థం కాకపోతే అలా చూసుకుంటున్నాం. సంధ్యా సమయం అవుతోంది, ఆకాశం బాగా ఎర్రగా ఉంది, అనేక రంగులతో ఉంది. ఆ అనేక రంగులు చూస్తుంటే ఒక పాట వచ్చేస్తుంది, ఒక కవిత వచ్చేస్తుంది. అది రాసుకుంటే అబ్బా భలే ఉంది పాట అనుకుంటే దాన్ని చూస్తూ ఉంటుంది, అది ఒక శాస్త్రం అవుతుంది అనమాట. అట్లాగే మనం పెద్దలంతా ఏర్పరచుకున్నారు. వాటిలో శకున శాస్త్రం. పిల్లి ఎదురు పడింది, ఏదో వాడు కర్మకాల కింద పడ్డాడు అనుకోండి, పిల్లి ఎదురు పడితే మనకి ఇబ్బంది, అది పిల్లి రాకూడదు అని వాడు చెప్పేటప్పటికి దాన్ని నమ్మేస్తుంది. అట్లా వాడు పుస్తకం రాస్తాడు అనమాట. 2 అనుభవాలు జరుగుతుంది, 20 అనుభవాలు వాడు చేరస్తాడు, అదొక పుస్తకం అయిపోతుంది. అదొక శకున శాస్త్రము. అంటే వాళ్ళ అనుభూతి చెందిన భావమే అదంటారు. అంతే కదంటే. ఇప్పుడు చక్కని భయం వచ్చింది అనుకో, ఒక వస్తువు చూస్తేనే ఆ భయం, ఇది నాకు భయం వచ్చింది అని పుస్తకం రాయిస్తాయి. ఇప్పుడు పాట ఎట్లా రాసావో, కవిత ఎట్లా రాసావో, వాళ్ళ భావాన్ని, అనుభవం కాదు భావాన్ని రాస్తున్నారు అక్కడ. నాకు ఇలా అనిపించింది కాబట్టి నేను రాస్తున్నా. అనుభూతి వేరే, భావం వేరే. నాకు ఇలా భావం వచ్చింది కాబట్టి రాయిస్తున్నాను, మీకు ఒక భావం వచ్చింది మీకు రాస్తున్నారు, మీకు ఒక భావం వచ్చింది మీకు రాస్తున్నారు. ఒకే దృశ్యాన్ని చూస్తారు, మీరు ఒక భావంతో దాన్ని వర్ణిస్తారు, మీరు ఒక భావంతో దాన్ని వర్ణిస్తారు. ఇందులో ఏది డామినేట్ చేస్తుందో అది శాస్త్రం నిలిచిపోతుంది. అట్లా ఏర్పడింది ఈ శకున శాస్త్రాలు కూడా. ఇప్పుడు బలి శాస్త్రం అనుకున్నాం. ఏంటి, బలి మామూలుగా గోడ మీద ఉంటుంది, పట్టు తప్పదు ఎప్పుడు కూడా. బల్లి చాలా స్ట్రాంగ్ గా పట్టుకుంటుంది గోడ. ఏదో తప్పిదారి పట్టుదల కింద అది పడదు, పడింది అనుకోండి ప్రకృతి ప్రత్యేకమైన మార్పు వస్తుందని భావంతో ఈ శాస్త్రానికి ఆధారమై ఉండాలి. అది కింద పడిందంటే ఆలోచన ప్రకంపనల వల్ల ఏదో ఒక ప్రభావం కలిగిందని, ఏదో ఒక ప్రత్యేక మార్పు వచ్చిందని నేను భావించడం వల్ల అది బలి శాస్త్రంగా నేను రాశాను. చక్కని బలి పడింది అనుకోండి, చక్కని ఉడు జలదించింది అనుకోండి, జలిస్తేనే నాకేదో ఒక భావం వచ్చింది అనుకోండి, రే బల్లి కుడిచి మీద పడితే ఇలా జరుగుతుంది, తల మీద పడితే ఇలా జరుగుతుంది, రొమ్ము మీద పడితే ఇలా జరుగుతుంది అని రాయేశాం. అట్లా ఏర్పడింది ఈ బలి శాస్త్రము, ఈ శకున శాస్త్రం అంతా కూడా వారి వారి భావాలను బట్టి ఏర్పడింది అంతే. రావు కాలంలో ప్రయాణం చేయకూడదు, మరి బస్సులు ట్రైన్ బంద్ అయిపోవాలి, అంతే కదా. మరణ యోగంలో ఇంటి బయట కాలు పెట్టకూడదు, ఇంకా ఆఫీస్ కింద పోకూడదు, ఇంకా వాస్తవం అదే కదండి. అలా పోయాము, ఇది జరిగింది అని పుస్తకం రాయేస్తాడు, రాసిన తర్వాత మరణ యోగం పోకూడదు పోకూడదు అంటాడు. మనం బీతే మనకు అపాయం.
పావులు పడిపోయింది మనసులో, చెడు జరుగుతుంది బాగా పడిపోయింది కదా. ఒక విధిలాగా వినాం అనుకోండి, ఆ గిలి తిరిగే పోతాం అనమాట. ఆ గిలి ఏంది, అదే వైబ్రేషన్స్. ఆ వైబ్రేషన్ ఏంటిది, ఈ హార్మోన్స్ ఏమిస్తుంది, నెగిటివ్ గా ఆలోచిస్తుంది. నెగిటివ్ గా ఆలోచిస్తుంటే ఆ నెగిటివ్ భావనలోనే ఉండి పడిపోతాం. ఇప్పుడు మీ అబ్బాయి బయట బజారిపోయినాడు, 7 గంటలకు వస్తాడు అనుకున్నాను అనుకోండి, 6 గంటల చిన్న శబ్దం మీ అబ్బాయి గొంతు పనికి కనబడుతుంది. మరి అబ్బాయి వచ్చాడు అంట, అబ్బాయి ఎవరా, నేను ఏదో కొంచెం ఆడిపోయి ఉంటావు, నేను చదువుకుంటాను, ఏమి నన్ను పిలిచావా అని అంటావు. నేను పిలవాలా అంటే ఆలోచన ఇది, పిలుపు దీని మీద ఆలోచన అనమాట. ఏ చిన్న శబ్దం వచ్చినా కూడా అనిపిస్తుంది కదా, అట్లా అన్నమాట. ఇది కూడా మనకు అర్థమని చెప్పుకుంటున్నామండి ఇక్కడ. అట్లాగే ఈ బల్లి విషయంలో కూడా పోతే అది ఒక శాతం ఆధారం అయిపోయింది. ఇప్పుడు ఆయన చెప్పింది కాబట్టి అది ఒక ఆధారం అయినట్టుగా. ఒక జీవిలో కలిగే ప్రాణక్రియకు సాటి జీవులపై ప్రభావం ఉంటుందని నేటి నూతన వైజ్ఞానిక రంగమైన సైక్రోటానిక్స్ చెబుతుంది. పదం పెట్టారు సైక్రోటానిక్స్ అని, దాని అంతకు తెలియపోతే అంటారు ముందు. అంటే ఏంటి, మళ్ళీ దానికి ముందు 6 సెన్స్ అంటారు. ఈ పదం మనం విని ఉంటాం. అంటే ఏంటి, అన్ని జీవులు జరిగే ప్రభావం కూడా వీడికి తెలుస్తుంది. దాని సైన్స్ సైక్రోటానిక్స్ అంటున్నారు. మన మహాత్మ సర్వజ్ఞుడు అంటున్నాం. అంటే సర్వజ్ఞుడు అంటే అన్ని విషయాలు తెలుస్తుంది వాడికి. ఏంటంటే ఆ స్థితిలో వాడి మనసుని కేంద్రీకరింపజేస్తాడు అనమాట. ఇదే మన మహాత్ముల మధ్య బిడ్డ కూడా వస్తుంది. వేరే వాళ్ళు మానసిక శక్తితో గుండు సూదిని కలిగిస్తారు. ఈ సంగతి ఇక్కడ చూస్తారు, ఆ గుండు సూది కలుగుతుంది అనమాట. ఇక్కడ చూస్తారు, ఆ కెమెరా కింద పడుతుంది. అక్కడ సినిమాలో కూడా మనం చూసుంటాం. అంటే ఏంటి, వాడి శక్తి అంతా కేంద్రీకరిస్తాడు అనమాట. వేసినప్పుడు ఈ వైబ్రేషన్ అంతా ఆ వస్తువు మీద పడుతుంది. వస్తువు మీద పడితేనే కదులుతుందని. అంటే మామూలుగా టెంపరేచర్ మీద ఉంటే ఇట్లా ఉంటుంది, ఎక్కువ టెంపరేచర్ అనుకోండి వేడైపోతుంది. నా చూపు అంతా టెంపరేచర్ మీద పడింది అనుకోండి, ఇది వేడి ఠామని వెళ్తుంది. మనం చిన్నప్పుడు భూతద్దం పెట్టుకుంటాం, భూతద్దం పెట్టుకుని సూర్యుడు పెట్టుకుంటాం, ఎటు పెట్టుకుంటే సూర్యుడు కాలుతుంది, కాగితాలు కూడా తగలబడి ఉంటాయి. మన చూసాం కదా, అది సరే. మన మనసు అంతా కేంద్రించి ఒక దగ్గరగా కేంద్రించామనుకోండి, ఆ ప్రభావం అంతా ఆ వస్తువు మీద, ఆ వ్యక్తి మీద, ఆ ప్రదేశం మీద పడుతుంది. అది ఎప్పుడో మన పూర్వీకులు చేస్తున్నారు. మన సత్యంలో కౌశికుడు మహా ఋషి చెట్టుకి తపస్సు చేస్తున్నాడు. పైన వచ్చి పక్షి రెట్టి వేసింది. తీక్షణంగా చూశాడు, అది మాడి మసి బొగ్గి. వాడికంటే నిప్పుందా? అదేంటి, ఇది సహజంగా జరుగుతుంది. ఇది ప్రకృతి నైజమే. అది మనకి తెలియదు. అది తెలియదు వల్ల అది భయం అనుకుంటాం. దాని ఇప్పుడు సైన్స్ ఏమిటి, అది సైక్రోటానిక్స్. సైకో అంటే మనసు, మనసు మీద లింకు. ఈ సైక్రోటానిక్స్ అంతే కదా, మనసు మీద ప్రభావం కలిగేది. ఇప్పుడు నేను తీక్షణంగా చూస్తాను అనుకోండి, నేను ఏమనుకుంటానో, ఏం చేయమంటానో ఇలా చేస్తాను. తుడుచుకోవాలనుకున్నాను, తుడుచుకుంటాను. నేను ఏదో దోమ ఉంటుంది, నేను దోమని చెప్పను. ఇప్పుడు దోమ ఉందే అంటాను, వెంటనే మీరు తీర్చుకుంటాను. నేను మీకు చెప్పను. మళ్ళా అర్థమవుతుంది లేదు ఎందోరమ్మా, వాస్తవం అదే. ఇది ప్రత్యేక మహిమలు అంటే ఏమి లేవు, అది మహిమ అనుకుంటున్నాం మనం అంతే. ఎందుకంటే మనం దాన్ని చూడలేదు కాబట్టి, మన ప్రయత్నం చేయం కాబట్టి. అందుకే దీని వివరణ, ఎవరిపై బల్లిపాటు సంభవిస్తుందో వారి జీవన ప్రాణక్రియలో ఏదో సూక్ష్మ అసహజమైన మార్పు కలిగి ఉండాలని ఈ శాస్త్రం. పడింది అనుకోండి, చిన్న తేడా కనపడుతుంది కదా మనుషులో. భయం అనే తేడానే ఉంటది కదన్నా. ఇంకా చదువుంటే ఇక్కడ కూర్చోన్నాం, ఆ గోడ మీద కోతి పోతా ఉంది, గమ్మునే ఉండండి, గమ్మునే పోతుంది. ఇప్పుడు అది మనం నా మీద పడుతుందేమో అని మనం అనుకుంటాం. అనుకుంటేనే అదే అనుకుంటుంది, మరి వీడిని కొడతాడేమో అనుకుంటుంది కోతి, అది గూ అంటది. ఇదే సైక్రోటానిక్స్. నువ్వు ఏమనుకో, కాముగా గమ్మున కూర్చో, అది గామున వస్తుంది, వస్తుంది, దచ్చుకుంటుంది, గమ్మునే పోతుంది. నీ మనసులో ఎప్పుడైతే ఆ మార్పు వచ్చిందో, అది చెప్తున్నాడు, చిన్న మార్పు వస్తే నీ ప్రకంపన కలుగుతుంది, అది శాస్త్రమైంది. ఈ బలి శాస్త్రం కూడా అటువంటి తయారు వచ్చింది. ఎక్కువ భాగంగా
దేహ ఆరోగ్యానికి, మానసిక వికారాల మార్పులకి, వాటి పరివసనాలకి అది సంబంధించింది. అది పడింది, దురద పడుతుంది. అంతే కదా! ఆ బల్లి పడింది ఏది పడి పురుగు పడినా కూడా చేత తగిలినా కూడా మనకి దురద వస్తాయి కదమ్మా. కానీ శరీరంలో కొద్దిగా మార్పు వస్తుంది. అలాగే మానసిక వికారంలో మార్పులు వస్తుంది. అంటే విసుగు, తట్టుకోవడము, పని కాన్సంట్రేట్ చేస్తున్నాం అనుకోండి, ఒక దోమని పడింది అనుకోండి, ఇటు కొడతాం. కొడతానే మన మనసు ఆ పని నుంచి డైవర్షన్ అయిపోతుంది. మళ్ళీ అక్కడికి రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మనసులో కూడా మార్పు వచ్చిందా లేదా? కాబట్టి ఇలా జరిగింది కాబట్టి ఇలా జరుగుతుంది అని శాస్త్రం రాశారు. ఇది నిర్దిష్టమైన శాస్త్ర సూత్రాలని పరిశీలనపై ఏర్పరచాలని మనం గమనించవలసిందే. అంటే వారి వారి భావాన్ని బట్టే ఈ శాస్త్రం రాయబడింది. మరి కారణం ఏమిటి? ఎందుకు అలా జరిగింది అంటే, ఈ మధ్యకాలంలో మూఢనమ్మకాలు ఆధారంగా చేసుకొని పట్టుకొట్టి సంపాదించడం కోసంగా ఎందరో నకిలీ శాస్త్రాలను కూడా ప్రచారం ఇచ్చారు. అసలు శాస్త్రం ఒకటి అనుకోండి, నకిలీ శాస్త్రాలు ఎక్కువ అయిపోయాయి అనమాట. వాళ్ళే కదండి భూత వైద్యులు, వాళ్ళు వీళ్ళు వచ్చేది. ఇల్లంతా సరే పశువులు తెలిసిపోతారు, వేలు పట్టుకోబోతున్నారు. మన భయాన్ని, మన బలహీనతని వాడు సొమ్ము చేసుకుంటారు. అట్లా వచ్చిందన్నమాట శాస్త్రం. అనేక శాస్త్రాలు అట్లాగే వచ్చినాయి. అంటే ఏంటి? మూఢనమ్మకాలు. ఇప్పుడు బాబా దగ్గర బాబా ఇదేం శకునం అంటాడు. ఏం చెప్పాడు బాబా? అది కిసకిసగా మాట్లాడుకున్నది. అది ఒరే అదేం లేదురా, వాళ్ళ చెల్లి వస్తుంది, నాకు ఆనందంగా ఉంది అన్నాడు. చూడు ఎలా ఉంది. మనకి అదే బాబు శకునం, అది కిసకిస శకునం ఏంటంటే అది శకునంగా చెప్తేనే ఉన్నాడు ఆయన. మరి వాళ్ళ చెల్లి వస్తుంది, అది ఆనందపడుతుంది అన్నాడు. మరి బల్లి కిచకిచ అంటే ఏంటి? చెల్లి వస్తుంది చెప్పడం ఏంటి? ఇదే కదా టెలిపతి సైబర్ డాన్స్ అంటే. బల్లి మనసులో వచ్చిన ఆలోచన తరంగాల్ని ఈయన కనిపెట్టగలిగాడంటే ఈయన ఎక్కడ సర్వంతర్యామి, అందరి మనసులో టచ్ చేస్తుంటాడు అనమాట. ఇది పెద్దగా సహజం, ఇది ఎవరికైనా జరుగుతుంది. వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేస్తే మనం ప్రయత్నం చేయడం. ఇప్పుడు అందరి మెదడులో ఒకటిగా వేరే వేరే వాళ్ళు పుట్టాను. ఈ 170, 140 కోట్ల జనాభాలో ఉండేది మెదడులో తేడా ఉందా? మరి కొందరు ఎందుకు ఒక్కొక్క కాలంలో ప్రావీణ్యం సంపాదిస్తున్నారు, ఒక్కొక్క కాలంలో ఎందుకు ప్రావీణ్యం సంపాదించలేకపోతున్నారు? ఎందుకు సైంటిస్టులు అవుతున్నారు కొంతమంది? ఎందుకు మంది ఇప్పుడు 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి, ఎందుకు 598 వచ్చింది, 565 వచ్చింది, 475 ఎవరికి వచ్చింది? అందరికి ఒకే క్వశ్చన్ పేపరే. అంటే ఏంటి? వీళ్ళు మెదడుని 10 స్థానం పెట్టుకుంటూ వచ్చారు. మనం స్థానం పెట్టాం కాబట్టి మనకు ఒక ఇంతగా వస్తుంది. మరి చదివిందా అంటాం. మరి ఎంత నువ్వు చదువు, నీకు వస్తుంది. అది సర్వసాధారణం. ఇవన్నీ వైబ్రేషన్స్ అన్ని సర్వసాధారణము. ఇది గుర్తుపెట్టుకున్నాను అనుకోండి, చదువురాలు జోలికి పోడవాడు, మూఢనమ్మకాలు జోలికి పోడవాడు. కొందరు తినేసాడు, ఆశగా తీసుకుంటున్నారు. కాబట్టి ఈ బలి శాస్త్రం ఏ ఒక చెందని చెప్పడం కష్టం. నకిలీదా నిజమా అని చెప్పడం మాత్రం సంశయమే. సంశయమే అన్నాడు. రూఢిగా చెప్పలేం. ఫలానా శాస్త్రం ఇలా ఖచ్చితంగా జరుగుతుంది ఉద్దేశం. ఎందుకంటే ఎందుకు చెప్తున్నాడంటే, నిజమైన ఆస్తికుడికి పదవాడేట మాస్టర్ గారు, నిజమైన ఆస్తికుడికి ఇట్టి శాస్త్రాలతో ఎట్టి ప్రమేయం ఉండదని మనం గుర్తించాలి. నిజమైన ఆస్తికుడు అంటే భగవంతుడి పట్ల నమ్మకం ఉన్నవాడు, లేదా తన కర్మ పట్ల నమ్మకం ఉన్నవాడు. కర్మ పట్ల నమ్మకం ఉన్నవాడికి ఏ భయం ఉండదు, భగవంతుని విశ్వాసం ఉన్నవాడికి ఏ భీతి ఉండదు. కర్మ నా కర్మలో జరుగుతుంది, దానికి ఎవడు అడ్డం పడ్డాడు, ఏ శకునం నాకు అడ్డం పడింది అనుకున్నవాడికి భయం ఉండదు. భగవంతుని విశ్వాసం అనుకోండి, వాడికి భీతి అసలు ఉండదు. ఆయన ఉన్నాడు, ఒకటి ఉండే అనుకో, నా ప్రారంభంలో ఆయన తీసేస్తాడు. దీనికి నేను భయపడాలి, నేనుండగా నీకు భయమేలా బాబా చెప్తున్నాడు. నేనుండగా నీకు భయమేలా బాబా ఎంతమంది మహాత్ములు చెప్పలేదండి, సాధ్యతగా చెప్పాడు. మరి ఆయన ఉన్నాడని ఎరుక ఎంతమంది నిలుపుకుంటున్నాము? ఆ నిలుపుకోవడానికే మాస్టర్ గారు సత్సంగం ఇచ్చాడు. ఎందుకు నిరంతరం సత్సంగం పారాయణించాడంటే ఆ భావాన్ని దృఢంగా నిలుపుకోవడం కోసంగా.
గుంట తవ్వాం, కర్ర నాటాం. కర్ర నాటిన గురికి ఏమవుతుందా, పెద్ద గుణకరాలు వేస్తాం. వేస్తే గమనుంటావా? తనగా గడపని తిప్పించి మళ్ళీ కుమ్మతాం దాన్ని. కుమ్మితే స్ట్రాంగ్ అవుతుంది. ఆ తర్వాత ఎవడు వచ్చినా కూడా అది కదలదు. అవే ఈ గుణకరాలు కానీ, ఈ కొమ్మడం కానీ, ఈ మట్టి భయపడడం కానీ, లేదా సత్సంగం అనండి పారాయణ రెండు పెట్టుకుంటాం. గుణకరాలు సత్సంగం అనుకున్నాం, పారాయణ వచ్చి కొమ్మడం అనుకున్నాం. అప్పుడు స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకు అనుకుంటున్నామంటే సత్సంగమే కదా స్ట్రాంగ్ గా ఉంటాయి. కత్తి బల్లలాగా ఉంటుంది మాటలు. అందువల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇబ్బంది అయినా ఆ గుంజ స్ట్రాంగ్ నిలబడుతుంది. ఆ గుంజే మన మనస్సు. అందుకే నిజమైన ఆస్తికుడికి వాడి ఎటువంటి ప్రభావం ఉండదని వాడు గుర్తిస్తాడు. బాబాయ్ సకురం కదరా నాయనా, మా చెల్లి వస్తుంది, చెల్లి వస్తుందంటే చూడండి, ఒక్క చిన్న తేడా వచ్చినా కూడా బాబా మాట అబద్ధం అయిపోతుంది. వాడు కూడా తీసుకొచ్చాడు, వాడు గుర్రపడి ఆడే కట్టాలనా? సీడీ స్థలం ఉందా? వాడు ఆడే కట్టాలనా? కట్టాడు కబురు కూడా ఆడ ఉల్లలు పోయాలనా? పోయకుండా గబురు పెట్టాడు అనుకోండి, బల్లెట్ బయట వస్తుంది. ఆడే కట్టాడని అని తెలుసు, అది ఉలవలు బల్లి ఉందని అని తెలుసు, ఆ ఉలవలు సరి అక్కడే పోస్తాడని తెలుసు, పోస్తున్న బల్లి బయట వస్తుందని తెలుసు, అది మీ కితకిత అంటుంది బాగా తెలుసు. చూడండి ఎంతటి వైబ్రేషన్స్ శక్తి ఉంది. అందుకే మనం చెప్పుకుంటున్నాం, నీళ్లతో బాబా దీపాలు ఎలా బిగిస్తాడు, ఇది మూఢనమ్మకము అంటాం. మరి కరెంటు దేంట్లో వస్తుంది మనకి? నీళ్ళ నుంచి వస్తుంది. దానికి అది ప్రాజెక్టులు పెట్టుకున్నాం, ఆనకట్ట కట్టుకుని చేసుకుంటున్నాం. ఇవన్నీ ఆయన మానసికంగా చేస్తున్నాడు కాబట్టి అది వెలిగింది. అంటే అన్ని పనులు చేసే సామర్థ్యం అతడిలో ఉంది. అంటే మిఠాయి చేస్తున్నారు అనుకోండి, నిప్పటి అనుకుందాం, నిప్పటి చేస్తున్నారు అనుకోండి, మీరు నిప్పటి చేస్తారు, మీరు నిప్పటి చేస్తారు, కట్టాలి పోతుంది, ఏం కాదు. వచ్చి నిప్పటి చేస్తుంది, అది ఎలా చేస్తుంది మనశక్తి ఆమెలో ఉంది. అందువల్ల మనమే నిప్పట్టు అంటాము. అందుకే బాబా నువ్వే వచ్చి దీపాలు వెలిగిస్తుంటున్నాం మనం. ఆమె ఆ టాలెంట్ ఉంది, మీరు ఆ టాలెంట్ గమనించడం లేదు. ఆమె ఎలా చెప్తూ గమనించాలనుకోండి, మీరు అటువంటి టాలెంట్ శక్తి మీకు వస్తుంది. దేనికి? పుస్తకం కన్నా కూడా అనుభవం నేర్చుకుంటే నువ్వు త్వరగా వంట నేర్చుకుంటావు. పుస్తకాలు చూస్తే వంట నేర్చుకోలేవు. వంట మాస్టర్ వంట దగ్గర నేర్చుకున్నావు అనుకోండి, నేను త్వరగా ఆ పని వచ్చి వస్తుంది. టైలరింగ్ కూడా అదే కదండి. ఏ పనైనా అదే, టైలరింగ్ అని కాదు, ఏ పని అయినా సరే దగ్గరగా చూస్తూ గమనిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ బాబా కూడా ఆ కర్మసూత్రాలు జరుగుతుందని చెప్పాడు అంతే. ఆ బల్లి ఆడికి రావాలి, వాళ్ళిద్దరు కలుసుకోవాలి అంతే. కాబట్టి మన జీవితంలో కూడా మనసుల కలయిక కావచ్చు, మనుషులు విడిపోవడం కావచ్చు, మనసులు దూరంగా కూడా కావచ్చు, ఇవన్నీ ప్రారంభమే. అని అనుకున్నప్పుడు గౌరవమంతులు బాగా నాతో మాట్లాడుతాం, ఇప్పుడు మాట్లాడడం లేదే, మరి మీ మాట్లాడదు, ఇప్పుడు ఈ మాట్లాడుతూ ఉంది, ఈ రెండుకి ప్రారంభమే. అనుకున్నాడు మీరు ఆనందంగా ఉంటాడు, లేకపోతే ద్వేషం వస్తుంది. గౌరవం చేసింది అప్పుడేమవుతావు, టిట్ ఫర్ క్యాట్, చల్ల బసపై వేల పత్రం పాపుతాం. ఏం ఉపయోగం ఉంటుంది? అదేంటి మన సత్సంగం నేర్పేది అది. అందుకని కర్మసూత్రాన్ని జరుగుతుంది అని విశ్వసించిన, లేకపోతే భగవంతుడి సంకల్పం జరుగుతుంది కలిసిన ఈ శాస్త్రాల వల్ల మనకు ఒదిగేది ఏమీ లేదు. అది మలి శాస్త్రం కావచ్చు, శకున శాస్త్రాలు కావచ్చు, జ్యోతిష్ శాస్త్రాలు కావచ్చు, వాటి ఏం ఉపయోగం ఉండదు. ఒకవేళ బుద్ధికి తెలుసుకున్నావు, ఉపయోగం ఉందా? నీకు 10 రోజుల తర్వాత ₹1,00,000 వస్తుంది, 10 రోజులే వస్తుంది అంతే. దానికి ఇప్పుడు ఇంకా భయం, 10 రోజులు వస్తుంది వస్తుంది, ఇద్దరు తలుచుకుంటే కూర్చుంటాయి, రాకపోతే ఎట్ట. ఇదండి ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి మన భక్తి శ్రద్ధ వలన మన చైతన్య స్థాయి పై 2 కారణాల వల్ల జరగవలసిందని, దాన్ని మార్చు తలుస్తే అట్టి సాధన తాను ఎల్లప్పుడూ చేస్తూ ఉంటే ఇటువంటి శాస్త్రాలు ఏమీ పని లేదు. ఏది మనం జరగబోయే తెలుసుంటే దాన్ని మనం తీసివేయాలనుకుంటే మనం సాధన చేస్తూ ఉంటే నీకు ఫలితం ఉంటుంది అని చెప్పుకున్నాం. ప్రారంధము, ప్రయత్నము, ఈ రెండు పొట్టెలు కొట్టుకుంటున్నాయి.
ఏది బలం ఉంటే అది విజయం సాధిస్తాడు. నా ప్రారంభంలో చెడు ఉంది కానీ నువ్వు ప్రయత్నం చేసావు అనుకోండి, ఆ చెడు మంచిగా మారిపోతుంది. కాబట్టి నిరంతరం ప్రయత్నం చేయవలసిందే, నిరంతరం ప్రయత్నం కావాల్సింది. ఎందుకు ఆగినాము అంటే మాత్రం జరగదు. కాబట్టి అటు సాధన ఎల్లప్పుడూ చేస్తూ ఉంటే ఈ శాస్త్రాలతో పనే లేదు. జరగక మానదు అనుకున్నావు అనుకోండి, నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండు, నీకు జరగనిది కూడా జరుగుతుంది. ఈ జరగదు అందరూ చెప్తారు, ఇది వీలే కాదు, నీకు వీలే కాదంటారు, కానీ అది జరిగి తీరుతుంది. ఎప్పుడు అవుతుంది? దైవం పట్ల విశ్వాసం ఉన్నప్పుడు జరుగుతుంది. అంతేకాకుండా అంతటికీ దైవము లేక కర్మో అనే దృఢ విశ్వాసం అనేది ప్రేరేపించే సంపూర్ణ శరణాగతిని, సుఖదుఖాది ద్వంద్వాల పట్ల నిర్లిప్తమైన సమాన స్థితిని ఇట్టి సగుణాది శాస్త్ర విశ్వాసాలు చెదరగొడతాయి. అంటే అదే చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. మొట్టమొదటేమో సంపూర్ణమైన శరణాగతి, 2 కర్మసూత్రమే దీనికి కారణం అని ఎప్పుడైతే తెలుస్తాడో అప్పుడు ఈ శాస్త్రం పట్ల మూఢనమ్మకాలు ఎగిరిపోతాయి అని చెబుతున్నాడు ఇక్కడ. కనుక ముముక్షువులకి ఇది నిషిద్ధము, ముముక్షువులకి ఇది నిషిద్ధము. ఇది మాస్టర్ గారండి. ఇప్పుడు సీతారామ సులక్ష్మణ ఇల్లు కట్టాడు, గడప పెట్టాలా? గడప పెట్టాలంటే ఆషాఢ మాసం గడప పెడతారండి, 7 మాసాలు అంటారు కదండి, గడప పెడతారా? రేపే పెట్టాలన్నాడు మాస్టర్ గారు. బేంజాలు చెప్పాడు, అయ్యా స్వామి పెట్టకూడదు స్వామి అని. నేను చెప్తాను పెట్టాను. మరి సులక్ష్మణ వాళ్ళు ఎక్కడున్నది? ఏం కీడు జరిగింది వాళ్ళకి? ఆమె 80 సంవత్సరాల పైన కూడా ఇంకా హుషారుగా ఉన్నది. ఆయన జోకులు వేస్తున్నాడు, ఆయన 85 పై వస్తుంది ఆయన. ఒంగోలు సులక్ష్మణ నిల్లం కదమ్మా, ఇల్లు కట్టి గడప పెట్టేటప్పుడు ఎప్పుడు పెట్టగా మాస్టర్ అన్నాడు. రేవే పెట్టని చెప్పి వీడు చెప్పాడు. బేందాన్ని పిలిచాడు, బేందాన్ని పెట్టకూడదు అమ్మన్నారు. అది మాకు తెలీదు, ఆయన చెప్తాను మీరు పెట్టి. మరి ఏ శాస్త్రం? ఏం జరిగింది అక్కడ? అందుకే ముముక్షుడికి నిషిద్ధము. అందుకే బాబా చూడండి, కట్టెలు ప్లేగ్ వ్యాధి అన్నారు. ఏం చేశారు? కట్టెలు లోపల వేసుకోలేనా? అంటే దీన్ని బట్టి ఏంటి? మూఢనమ్మకాలు పక్కన పెట్టేయండి. అది జరగచ్చు, కీడు జరగకపోతే సంబంధం లేదు. నేను చెప్పే ప్రయత్నం, నా సంపూర్ణ విశ్వాసం నా పట్ల ఉంది. నా కర్మని మార్చే కెపాసిటీ ఆయనకే ఉంది. నా కర్మ తీరేదంటే నా ప్రారంభం తొలగిస్తున్నాడు. ఉండి బాగా వచ్చింది, నా మందులు చేయంటే తగ్గుతుందా? లేదా కొయ్యాల్సింది అంటాడు. నాకు కొయ్యబడలేదంటే ఇంకా బాగుతుంది ఇక్కడంతా. కానీ ప్రారంభం ఇప్పటికి జనం తిరిగేది అనుకోండి, అబ్బా తిరిగి ప్రారంభం వచ్చే జన్మ హ్యాపీగా ఉంటాను అనుకుంటే వాడు దుఃఖం ఎందుకు ఉంటుందంటే. అందుకని ముముక్షులకు ఇది నిషిద్ధము. తక్కిన వారికి అనివార్యంగా జరగవలసిన వాటినే సగుణ శాస్త్రం సూచిస్తున్నాయి. ఎవరికి? ఈ ఆధ్యాత్మిక లేని వాళ్ళకి, తమను విశ్వాసం లేని వాళ్ళకి, కర్మసూత్రం నమ్మకం లేని వాళ్ళకి, వాళ్ళ కోసం శాస్త్రాలు వచ్చాయి. వాటిని ముందుగా తెలుసుకుంటే ఒరిగేదని ఉందా? ఎక్కడా సార్ నాకు టైం బాగలేదు, ఇప్పటికే పీడా పడిపోతాడు. బాగుంది, నీకు 2 సంవత్సరాల ముందు బాగుంది, 2 సంవత్సరాల పైన ఉంది. ఇప్పుడు ఇట్లా ఉంటాం కదా, 2 సంవత్సరాలు బాగుందని తెలుసుకుని మళ్ళీ నీకేం ఉపయోగం ఉందా అని చెప్తున్నాను. కాదు, ఊరికే వ్యర్థమైన ప్రణోభాలకి, మానసిక బలహీనతలకు మాత్రమే ఇది కారణమని నువ్వు గుర్తించు. టైం వేస్ట్ మొట్టమొదటిది. రెండవది, మన యొక్క బలహీనతలు బయటపడుతుంది. మన బలహీనతలు వాళ్ళు సొమ్ము చేసుకుంటారు, అంతకుముందు ఇంకేం ఉండదు అక్కడ. దానివల్ల చాలా నష్టపోతాం మనం. ఎంత చెప్తున్నప్పటికి కూడా ఎంత మన మూఢనమ్మకాలు ఎంతమంది ఉన్నారంటే చాలా మంది ఇప్పటికీ సాయి సభలో ఉన్నవాళ్ళు కూడా ఆ మూఢనమ్మకాల పట్ల చేస్తున్నారు. ఎంతెందుకు ఊరగే జంతువుల సంగతి చెప్పుకోండి. నరకపోతే ఆమె కోపం చేసుకుంటారు, నరకతనే ఉన్నాము. ఆమె కోపం చేసుకుంటుందండి. తినాలనుకుంటే తినండి, తినవద్దని చెప్పరు. వాడు శరీరం బట్టి వాడు మాంసాహారం చెప్తాడు, తిను. కానీ దేవుడి పేరు చెప్పి ఆడే నరకబాక.
నరికి నమ్ముతా ఉంటారు కదా, ఆడవి కొనుక్కొని తినేది. ఈరోజు జాతర, మేము 10 మంది పిలిచాము, మార్కెట్ మొత్తం 10 కిలోలు తెచ్చుకొని తింటాం, పెడతాం వాళ్ళకి. లేకపోతే వాళ్ళ చుట్టాలు రాడు మనకి. నేను నరకడం ఉప్పొంగలు అంటే నీ ఉప్పొంగలు తిరిగా కాదు. ఇది మనం గ్రహించవలసింది. అంటే కాబట్టి ఈ బలి శాస్త్రం అనేది వారి వారి భావాలను బట్టి ఏర్పరిచిందే కానీ నిజమైన శాస్త్రం అని నేను చెప్పలేను అంటున్నాడు ఇక్కడ. సంశయము అంటున్నాడు ఇక్కడ. దానికి వివరణ ఇచ్చాడు. ఇది బలి శాస్త్రం యొక్క వివరణ.